హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు అత్తం ఇంకా నేనైతే కాయగూరలు పెట్టినాను కదా దగ్గర నేను వచ్చినాం అనమాట. పెద్దమ్మ అయితే ఇప్పుడు ప్రజెంట్గా ఇక్కడ లేదు. మేము రోడ్ మీద కాయగూర అమ్ముతుందంటే వెళ్తున్నాము, చూస్తాం అక్కడికి వెళ్తే ఏమవుతుంది. మేము ఫైనల్లీ రోడ్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి అక్కడ వాళ్ళు టెంట్ కట్టుకుని అయితే అమ్ముతున్నారు. ఆగండి గైస్, నేను వెళ్తున్నాను, చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్లీ వచ్చేసాం ఇక్కడికి. చూడండి గైస్, పెద్దమ్మ ఇక్కడ కూర్చున్నది. ఈ ఆనపకి ఏందమ్మా ఇచ్చా ఒకటి ఇచ్చేయండి. ఇంకా పెద్ద కావాలి, అదే బాగున్నది. ఇదే కావాలి. దోసకాయలు ఎంత అమ్మా? 50 రూపాయలా? ఒక 1/2 కేజీ ఇచ్చేయండి. దోసకాయలు 30 రూపాయలు కిలా. అమ్మా ఈ కొసల కూర ఎంత అమ్మా? ఇంకొకటి ఇస్తారా? ఎందుకు ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ ఫ్రెష్ కాయగూరలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఇది ఎక్కడంటే బడిపుట్టి చెరువు సైడ్ అనమాట. మీరు వచ్చేసి ఇక్కడ కొనుక్కోవచ్చు. వెళ్ళిపోతున్నాం గైస్. బాయ్ 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 బాయ్. అమ్మ రోజు రాయండి అమ్మ, ఇక్కడ ఫ్రెష్ మాల్ దొరుకుతుంది. ఇప్పుడే చెట్లు కోసుకుని వచ్చి ఇక్కడ అమ్ముతున్నాము. మా ఊరికి చెరువు కూడా చెట్లు పెట్టి వడపుట్టి చెరువు కూడా చెట్లు పెట్టినాము. ఇక్కడ రోడ్డు మీద మంచిగా తాజా కాయగూరలు అమ్ముతాము. ఇది మా పెద్దమ్మల తోట గాయస్, చూడండి. ఇవి దోసకాయల చెట్లు, ఇవి టమాటా చెట్లు. ఇది పెద్ద కొసల కూర అయిపోయినది. దీనికి సీడ్స్ కోసం అయితే వదిలేసారు ఇలాగా. నెక్స్ట్ టైం కూడా కావాలి కదా సీడ్స్ అని దీనికైతే ఇలా వదిలేశారు. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ మా అమ్మమ్మ అయితే కలిసింది. ఇదేమో చెప్తుందంట, వినండి. ఓకే, చెట్లు, బీన్స్ చెట్లు, అన్ని రకాలు పెట్టుకున్నాము. కొద్దికాల కష్టపడుతున్నాము. ఎండనేది వాననేది కోతులు పాతులు సొండులు అన్ని. నమస్తే. బేర చెట్లు పెట్టినాము, కాకర చెట్లు పెట్టినాము, మళ్ళా దోస చెట్లు పెట్టినాము. దోసకాయలు అమ్ముకుంటున్నాము, కాకరకాయలు అమ్ముకుంటున్నాము. రోడ్డు మన గమ్మత ఆడుతున్నాము. అందరితోటి గమ్మత ఆడుతున్నాము. మరి వచ్చి అన్నోది పూకొంటున్నాము, కాస్తున్నాము. కోతులు కాస్తున్నాము, కష్టపడుతున్నాము, తింటున్నాము, నీళ్ళు మోస్తున్నాం, గొయ్యల నీళ్ళు. ఫైనల్లీ వెళ్ళిపోతున్నాము. బాయ్ చేయండి. బాయ్ చెప్పే.